తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని, బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకొని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నాయుడు గారు, మీరు ఈ రకంగా టీటీడీ చైర్మన్ గా ఉండి ఇంత దారుణంగా మాట్లాడటము, నేనేదో వెంచర్లో 30-40 కిలోమీటర్లకు రోడ్డు వేసినారట. నిరూపించండి నాయుడు గారు, నేను దేనికైనా ఒకటి సిద్ధం. నేను తక్కువ దగ్గర డబ్బులు వసూలు చేసినాను అన్నారు. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మళ్ళీ ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా? నేను దీంతో నీ గురించి మాట్లాడాలంటే 1 కోటి ఉన్నాయి. 1 కోటి అన్ని పరిష్కరిస్తాడట. ఈ శ్రీవాణి దర్శనము మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి? దానికి ఏమైనా పెద్ద వివరణ ఇచ్చినాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అనేది. సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం వచ్చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాడు వచ్చాడండి. ఆవేదనతో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి దివ్యాంగులు, పోలీసులు ఉద్దీప్ ను అడ్డుకున్నారు.